వంశం అనమాట. సో తులువ వంశం ఉంటుంది. మనకి మొట్టమొదటి రాజు వచ్చేసి వీర నరసింహరాయ. సో వీర నరసింహరాయ ఎవరంటే తులువ నరసరాయకి ఇద్దరు కొడుకులు. ఈయన పెద్ద కొడుకు, ఈయన ఫస్ట్ కింగ్ తులువ వంశంలో. సో సెకండ్ కింగ్ ఎవరంటే ఈయన గురించి పెద్దగా ఏముండదు, హిస్టరీలో మనకి ఏముండదు, చరిత్రలో మనకి బాగా ఇంపార్టెంట్ ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. రెండో కొడుకు వచ్చేసి ఈయన తర్వాత వచ్చిన రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. 1509 నుంచి 29 వరకు ఉంటారు. కాబట్టి ఇప్పుడు రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. సో శ్రీకృష్ణదేవరాయలు ఇప్పుడు రాజు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి చరిత్రలో ఇప్పుడు తులువ వంశం వచ్చింది. విజయనగర సామ్రాజ్యాన్ని తులువ వంశంలో పరిపాలిస్తుంది. దాంట్లో మొట్టమొదటి రాజుగా వీర నరసింహరాయ ఉన్నాడు. తర్వాత వాళ్ళ తమ్ముడైనటువంటి ఎవరు వచ్చారు, శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసిన తర్వాత ఈయన చాలా గొప్ప రాజు అనమాట. శ్రీకృష్ణదేవరాయలు మొత్తం దక్షిణ భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఒక విజయనగర సామ్రాజ్యమే కాకుండా దక్షిణ భారత చరిత్రను గొప్ప రాజుగా భావిస్తారు. సో ఎందుకో మనం చూద్దాం. ఆయన కాలంలో రాజ్యం అనేది చాలా స్వర్ణయుగం అనమాట. దక్షిణ భారతదేశానికి స్వర్ణయుగం. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, కళలు, నిర్మాణాలు, సాహిత్యం, పెయింటింగ్స్ అన్నీ అనమాట. ప్రతి ఒక్కటి కూడా రాజ్యంలో చాలా సుభిక్షంగా ఉన్నాయి. అర్థమైందా? సో చూద్దాం. సో గ్రేటెస్ట్ అమాంగ్ ఆల్ విజయనగర. సో మొత్తం విజయనగర సామ్రాజ్యంలోనే గొప్ప పాలకుడు. ఒక తులువ వంశమే కాదు, మొత్తం విజయనగర సామ్రాజ్యంలోనే గొప్ప పాలకుడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. మామూలుగా హీ వాజ్ ది యంగర్ బ్రదర్ ఆఫ్ ది వీర నరసింహరాయ. ఈ వీర నరసింహరాయ యొక్క తమ్ముడు అనమాట. వీర నరసింహరాయ యొక్క తమ్ముడే ఈ శ్రీకృష్ణదేవరాయలు. అర్థమైంది కదా? సో అండ్ బిల్ట్ అప్ ఆన్ ది స్ట్రాంగ్ మిలిటరీ ఫౌండేషన్ లేడ్ బై హిస్ ఫాదర్ అండ్ ది ఎల్డర్ బ్రదర్. అయితే ఇతని దగ్గర చాలా శక్తివంతమైన ఆర్మీ ఉంటుంది, చాలా శక్తివంతమైనటువంటి సైన్యం ఉంటుంది అనమాట. ఎవరి దగ్గర? శ్రీకృష్ణదేవరాయల దగ్గర. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ తండ్రి ఆర్మీ కమాండరు సాల్వవంశం రాజు దగ్గర ఎమ్మ నరసింహరాయలు ఉన్నప్పుడు ఆయన కమాండరు. కాబట్టి ఆర్మీ కమాండర్ కాబట్టి చాలా శక్తివంతమైన ఆర్మీని మెయింటైన్ చేశాడు. వాళ్ళ కొడుకు తర్వాత వచ్చినటువంటి వీర నరసింహరాయ కూడా చాలా పెద్ద ఆర్మీని మెయింటైన్ చేశాడు. వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఆర్మీని బాగా మెయింటైన్ చేశాడు. ఇంకా ఆర్మీలో కొంత చేంజెస్ తీసుకొచ్చాడు. ఇది శ్రీకృష్ణదేవరాయలకి పెద్ద అడ్వాంటేజ్ అయిందనమాట. ఈయన ఏం చేశారంటే ఆర్మీలో ఇంకా రీఫార్మ్స్ తీసుకొచ్చి చాలా పెద్ద ఆర్మీని అయితే తీసుకొచ్చాడు అనమాట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు దక్షిణ భారత చరిత్రే కాకుండా మిడివల్ ఇండియాలోనే ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించే కాలంలో మొత్తం మధ్యయుగ చరిత్రలోనే యావత్ భారతదేశంలో శక్తివంతమైన ఆర్మీ ఎవరి దగ్గర ఉందంటే శ్రీకృష్ణదేవరాయల దగ్గర ఉండేది. అర్థమైందా? కాబట్టి ఆ టైంలో ఈయన రాజుగా ఉన్నప్పుడు మొత్తం మన భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీ ఈ మన రాయల వారి దగ్గర ఉండేది అనమాట. సో అర్థమైంది కదా? ఈ విధంగా హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ది ఆంధ్రభోజ. ఈయనకు ఉన్నటువంటి ప్రధానమైన బిరుదు వచ్చేసి బిరుదు. సో ఎవరు పిలుస్తారు శ్రీకృష్ణదేవరాయలని? ఆంధ్రభోజ అని పిలుచుకుంటాం మనం. ఆంధ్రభోజ. సో ఆంధ్రభోజ అని చెప్పేసి పిలుస్తాడు అనమాట. అర్థమైందా? సో భోజ అని చెప్పేసి ఇంతకుముందు మన ప్రతిహార వంశంలో చెప్పుకున్నాం కదా, చాలా గొప్ప రాజు అనమాట ఆయన భోజ. ఆయన్ని కాబట్టి ఆయనతో కంపేర్ చేస్తూ ఆంధ్రభోజ అని చెప్పేసి పిలుస్తాం మనం శ్రీకృష్ణదేవరాయలని. ఆయన కూడా గొప్ప రాజు కాబట్టి. సో అర్థమైందా? ఆంధ్రభోజ ఎవరు పిలుస్తారంటే శ్రీకృష్ణదేవరాయల గారిని పిలుస్తాం. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూడండి, ఈయన గురించి చాలా ఉంటాయి, చాలా యుద్ధాలు ఉంటాయన్నమాట. ఈయనకి అసలు ఓటం అంటే తెలియదు, అటువంటి రాజు. సో ఈయన ప్రధానంగా ఈయన ఉన్నటువంటి ప్రత్యర్థులు, ఈయన కాలంలో ఉన్నటువంటి ప్రత్యర్థులు అనమాట. సో శ్రీకృష్ణదేవరాయలకు ప్రధానమైన ప్రత్యర్థులు బహుమణి సుల్తాన్లు, గజపతి రూలర్స్. కాబట్టి వీళ్ళకి ప్రత్యర్థులు ఎవరంటే ఒకవైపు బహుమణి సామ్రాజ్యము, ఇంకోవైపు వచ్చేసి గజపతులు, ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి గజపతులు. వీళ్ళిద్దరూ వచ్చేసి ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు అనమాట ఆ కాలంలో. సో ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు. ఒకసారి మన మ్యాప్ చూసుకుంటే ఇండియా మ్యాప్, సో ఇదంతా విజయనగర సామ్రాజ్యం, ఇక్కడ బహుమణి సామ్రాజ్యం. సో ఇదొకటి, ఇక్కడ గజపతులు అనమాట. సో గజపతులు వీళ్ళిద్దరు కూడా, ఇది గజపతులు, వీళ్ళు బహుమణి సామ్రాజ్యం, ఇది విజయనగర సామ్రాజ్యం. సో కాబట్టి ఇలా అనమాట, వీళ్ళిద్దరు టూ ఫ్రెండ్స్. ఒకటి మనకి ఇటు వెస్ట్రన్ సైడ్, పైన నార్త్ వైపు. ఇలా వీళ్ళు ప్రత్యర్థులు, చాలా బలమైన ప్రత్యర్థులు, బహుమణి సుల్తాన్లు కూడా. ఇలా 2 రకాల ప్రత్యర్థులు ఉండేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయల కాలంలో. సో ఇక్కడ చూడండి, అక్వైర్డ్ ది రాయచూరు డోమ్ 1512 సబ్డ్యూస్డ్ రూలర్స్ ఆఫ్ ది ఒడిస్సా అండ్ డిఫీటెడ్ ది సుల్తాన్స్ ఆఫ్ బిజాపూర్. సో ఈయన రాయచూరు డోబు. సో రాయచూరు డోబు అనేది బహుమణి సుల్తాన్ల యొక్క అధీనంలో ఉంటుంది. సో దీన్ని గెలిచాడు. సో రాయచూరు డోబుని గెలిచాడు. తర్వాత ఒడిస్సా రూలర్స్ను ఓడించాడు, గజపతుల్ని ఓడించాడు. నెక్స్ట్ బిజాపూర్ సుల్తాన్ కూడా ఓడించాడు. బిజాపూర్ సుల్తాన్ కూడా ఓడించాడు అనమాట. కాబట్టి ఈయన అన్ని గెలిచాడు.
సో గజపతులను ఓడించాడు, ఒడిశా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న గజపతులను ఓడించాడు, బిజాపూర్ సుల్తాన్ని ఓడించాడు. బిజాపూర్ సుల్తాన్ అయితే చాలా చిత్తుగా ఓడించాడు. వాళ్ళంతా జిహాద్ ప్రకటిస్తారు, మత యుద్ధం. బహుమని సామ్రాజ్యంలో విడిపోయారు కదా వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ కదా. ఈ విజయనగర సామ్రాజ్యం మీద జిహాద్ ప్రకటిస్తారు. ఐదు విడిపోయినటువంటి 5 రాజ్యాలు. కానీ శ్రీశైలం దగ్గర చాలా పెద్ద ఆర్మీ ఉంటుంది. ఈ బిజాపూర్ సుల్తాన్ అయితే చాలా చిత్తుగా ఓడించాడు ఆ కాలంలో. తర్వాత రాయచూరు డోమాతాన్ని అక్వైర్ చేసుకున్నాడు. సో ఇన్స్క్రిప్షన్ డిస్క్రైబ్స్ ఈ సీజ్డ్ మెనీ ఆఫ్ ది గజపతి ఫోర్ట్స్ లైక్ ఉదయగిరి. సో చూడండి, ఉదయగిరి అనే నెల్లూరులో ఉంటుంది. ఉదయగిరి అని చెప్పేసి నెల్లూరు ప్రాంతంలో ఉంటుంది. ఈ నెల్లూరు ప్రాంతంలో ఉండే ఈ ఉదయగిరి పోర్ట్ అంటే చాలా పెద్దదనమాట. ఉదయగిరి పోర్టు మనకి బుక్కరాయిలు మొట్టమొదటిసారిగా ఉదయగిరి పోర్టుని విజయనగర సామ్రాజ్యంలో కలిపింది ఎవరంటే బుక్కరాయిలు. కానీ మళ్ళీ అది గజపతుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గజపతులు అధీనంలో ఉంటుంది ఉదయగిరి. ఈ ఉదయగిరి మొత్తాన్ని జయించింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు అనమాట. ఎవరి దగ్గర నుంచి? గజపతులను ఓడించి నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఉదయగిరి ప్రాంతాన్ని కలిపాడు. అంటే కళింగ ఎక్స్పెడిషన్, కళింగ వైపు వెళ్ళేటప్పుడు, ఆంధ్ర వైపు వెళ్ళేటప్పుడు మొట్టమొదటి విజయం ఉదయగిరే ఇచ్చింది. ఎవరికి? శ్రీకృష్ణదేవరాయలకి. ఓకేనా? నెక్స్ట్ ఈ బుట్టపండ్ పిల్లర్ అది విక్టరీ ఆఫ్ సింహాచలం. తర్వాత గజపతులను ఓడించి సింహాచలం దగ్గర, ఇప్పుడు ఉంది కదా సింహాచలం, ఈ సింహాచలం దగ్గర ఒక విజయ స్తంభాన్ని నాటాడు. ఒక విజయ స్తంభాన్ని కూడా నిర్మించాడు. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అంటే ఆయన ఉదయగిరి జయించి తర్వాత ఉత్తరం దిశగా వెళ్ళాడు, ఒడిశా వైపు వెళ్తూ ఉన్నాడు. అక్కడ గజపతులందరినీ ఓడించి ఆ సామ్రాజ్యం మొత్తాన్ని విజయనగర సామ్రాజ్యంలో కలిపాడు. దానికి గుర్తుగా సింహాచలంలో, ఇప్పుడు నరసింహస్వామి టెంపుల్ ఉంది కదా అక్కడ, సో అక్కడ సింహాచలంలో ఒక విజయ స్తంభాన్ని నాటాడు. నేను ఇన్ని విజయాన్ని సొంతం చేసుకున్నాను, ఈ ప్రాంతాలన్నీ గెలిచాడని చెప్పేసి గుర్తుగా ఒక విజయ స్తంభాన్ని కూడా నాటించాడు అనమాట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. అలానే ఈయన కాలంలో చూడండి, కృష్ణదేవరాయ మెయింటైన్డ్ ది ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది, ఇక్కడ చూడండి ఆల్బు క్లర్క్ అనమాట. సో ఆల్బు కర్క్ ఎవరంటే ఈయన పోర్చుగీస్ అనమాట, పోర్చుగీస్ గవర్నర్. సో ఈయన వచ్చేసి పోర్చుగీసు గవర్నర్ అనమాట, పోర్చుగీస్ గవర్నరు. ఈ పోర్చుగీస్ వాళ్ళతో శ్రీకృష్ణదేవరాయలకి మంచి సంబంధాలు ఉన్నాయి, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అనమాట. పోర్చుగీస్ వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళిద్దరు కలిసి కూడా యుద్ధాలు చేశారు. ఎందుకంటే పోర్చుగీస్ వాళ్ళ దగ్గర యుద్ధ సామాగ్రి ఉంటుంది. వాళ్ళ దగ్గర మొందుగుండు కావచ్చు, ఫిరంగులు, ఇంకా మంచి గుర్రాలు ఉంటాయి వాళ్ళ దగ్గర. యూరోపియన్స్ కదా, పెద్ద పెద్ద గుర్రాలు ఇవన్నీ ఉంటాయి. ఇలా వాళ్ళ గుర్రాలు కూడా ఇస్తారు. కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు గుర్రాలు కూడా పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. ఆయనకి యుద్ధంలో హెల్ప్ చేశారు, వాళ్ళకి శ్రీకృష్ణదేవరాయలు హెల్ప్ చేశాడు. కాబట్టి వీళ్ళ మధ్య మంచి సంబంధాలు ఉండేవి. అలానే ఈయన ఒక అంబాసిడర్ అయినటువంటి ఫియర్ లూయిస్ అనమాట డిసైడ్ అయింది. ఫ్రియర్ లూయిస్ అని చెప్పేసి వీళ్ళొక రాయబారి, ఆల్బుకర్క్ రాయబారి. ఈయన విజయనగర సామ్రాజ్యంలోనే ఉండేవాడు. అంటే విజయనగర సామ్రాజ్యం ఒక ఆస్థానంలో ఉండేవాడు, శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలో ఉండేవాడు. ఎవరు? పోర్చుగీస్ ఒక రాయబారి, ఆ గవర్నర్ తరపున ఉండేవాడు అనమాట. కాబట్టి ఈ విధంగా పోర్చుగీస్ వాళ్ళకి విజయనగర సామ్రాజ్యానికి మధ్య మంచి సంబంధాలు, శ్రీకృష్ణదేవరాయలకి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ చూడండి, ఎస్టాబ్లిష్ అథారిటీ అలాంగ్ ది మలబార్ అండ్ కొంకన్ కోస్ట్ విత్ ది హెల్ప్ ఆఫ్ పోర్చుగీసు. అంటే మలబారు ప్రాంతం, కేరళలో ఉన్నటువంటి మలబారు ప్రాంతము, కొంకన్ అంటే మన గోవా దగ్గర ఉన్న ఈ కొంకణ ప్రాంతాలు. సో కొంకణ ప్రాంతాలన్నీ జయించాడు. ఎవరి సహాయంతో? పోర్చుగీస్ వాళ్ళ సహాయంతో. పోర్చుగీస్ వాళ్ళ యొక్క సహాయం తీసుకొని మలబారు తీరము, కొంకన్ తీరం యొక్క ప్రాంతాలను కూడా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యంలో కలుపుకున్నాడు. అలానే ద పోర్చుగీస్ గేవ్డ్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ ది బత్కల్ పోర్టు. ఇప్పుడు బత్కల్ ఉంది కదా, ఈ బత్కల్ రీజియన్లో కర్ణాటకలో ఉంటుంది. ఈ బత్కల్లో ఉన్నటువంటి కోట, సో పెద్ద దుర్గం ఉంటుంది. కోట అంటే దుర్గం. ఈ దుర్గాన్ని ఎవరు నిర్మించారంటే ఈ యొక్క పోర్చుగీస్ వాళ్ళు నిర్మించారు. దీనికి అనుమతి ఎవరు ఇచ్చారంటే అనుమతి శ్రీకృష్ణదేవరాయలు గారు. శ్రీకృష్ణదేవరాయలు గారు ఇచ్చినటువంటి అనుమతితోనే పోర్చుగీస్ వాళ్ళు బత్కల ప్రాంతంలో ఒక పెద్ద కోటను కూడా నిర్మించారనమాట. సో తర్వాత ఈ మేడ్ జనరస్ కాంట్రిబ్యూషన్స్ టు ది శ్రీశైలం, తిరుపతి, శ్రీకాళహస్తి, కాంచీపురం, తిరువన్నమలై అంటే అరుణాచలం, చిదంబరం. సో శ్రీకృష్ణదేవరాయల కాలంలో హిందూ టెంపుల్స్ అనమాట, హిందూ టెంపుల్స్కి చాలా కాంట్రిబ్యూషన్ చేశారు ఆయన, చాలా కృషి. అంటే హిందూ ఆలయాల్ని పునర్నిర్మాణం చేయడము, వాటికి చాలా వస్తువులు కల్పించడం, భక్తులకి చాలా నిర్మాణాలు చేపట్టి వస్తువులు కల్పించడం, కానీ వాటికి పెద్ద పెద్ద మొత్తంలో కాంట్రిబ్యూషన్స్ అనమాట. పెద్ద వజ్ర కిరీటాలు, గోల్డ్ ఆభరణాలు అన్నీ కూడా ఉన్నారు దేవుడికి. ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తిరుమలలో, మన తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి
ఈ వజ్రాల పగడాలతో ఉన్నటువంటి కిరీటం, ఆ కిరీటాన్ని ఎవరిచ్చారు? శ్రీకృష్ణదేవరాయలు గారే ఇచ్చారన్నమాట ఆ కాలంలో. అర్థమైందా? కాబట్టి ఏ టెంపుల్స్ అంటే ఈయన కొన్ని ఆలయాలకి ఎంతో కృషి చేశారు. ప్రధానంగా ఆలయాలు ఏమున్నాయంటే, ఒకటి శ్రీశైలం, మల్లికార్జున స్వామి అటువంటి శ్రీశైలం, తర్వాత తిరుపతి. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి అటువంటి తిరుపతి, శ్రీకాళహస్తి శివుడు, శ్రీకాళహస్తి. సో తర్వాత వచ్చేసి కాంచీపురం, సో కాంచీపురం, తిరువన్నమలై అంటే అరుణాచలం. సో మనం అరుణాచలం అంటాం కదా, అది తిరువన్నమలై. నెక్స్ట్ వచ్చేసి తిరువన్నమలై, చిదంబరం. ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యంలో ఉండేవన్నమాట. ఈ టెంపుల్స్ మొత్తాన్ని కూడా బాగా డెవలప్ చేసింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. ఒకటి మనకి శ్రీశైలం, తిరుపతి, తిరువన్నమలై, అరుణాచలము, కాంచీపురము, శ్రీకాళహస్తి, చిదంబరం. ఈ ఆలయాల మొత్తం కూడా ఆయన చాలా పెద్ద మొత్తంలో గోల్డ్, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఇచ్చాడు ఆ యొక్క దేవుళ్ళకి. ఈరోజు శ్రీకృష్ణ మనకి తిరుపతిలో చూస్తే మనం ఆభరణాలు ఇవన్నీ కూడా ఎవరిచ్చారంటే వజ్ర కిరీటం ఇవన్నీ కూడా శ్రీకృష్ణదేవరాయలు ఇచ్చారనమాట. మన శ్రీకాళహస్తిలో పెద్ద రాజగోపురాన్ని నిర్మించాడు, అది కూలిపోయింది, మళ్ళీ వేరే కంపెనీలు నిర్మించారు. ఒకప్పుడు పాత రాజగోపురం ఉండేది, చాలా పెద్ద అనమాట. అవన్నీ ఎవరు నిర్మించారంటే శ్రీకృష్ణదేవరాయలు గారు. కాబట్టి హిందూ ఆలయాల్ని చాలా బాగా చూసుకున్నారు ఆయన, హిందూ ఆలయాల్ని బాగా రెనోవేట్ చేశారు. ఓకేనా? తర్వాత ఈ ఎడిట్ టవరింగ్ గోపురంస్. సో ఇందాక చెప్పాను కదా, రాజగోపురాలు ఆలయాల ముందు చాలా వాటికి రాజగోపురాలు నిర్మించారు. రాజగోపురాలు చాలా పెద్దగా ఉంటాయి. మన ఆలయాల ముందు ఇలా ఉంటాయి. సో మీరు చూసే ఉంటారు పెద్దగా ఇట్లా. సో పైన ఇలా ఉంటాయి కదా రాజగోపురాలు. సో ఇటువంటి రాజగోపురాలు, సో మనం చూస్తుంటాం కదా ఇలా ద్వారం ఉంటుంది. సో ఇటువంటి రాజగోపురాలు నిర్మించినటువంటి రాజు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకాళహస్తిలో నిర్మించారు, అది కూలిపోయింది. సో కూలిపోయింది, అది చాలా ఇయర్స్ నుంచి ఉందన్నమాట. కూలిపోతే మళ్ళీ కొత్తగా వేరే కంపెనీ వాళ్ళు నిర్మించారు. మీరు పాతగా శ్రీకాళహస్తికి వెళ్ళుంటే చూసుంటారు. మనకి రాజగోపురం స్టార్టింగ్లో ఉంటుంది చాలా పెద్దగా. ఇప్పుడు అరుణాచలం ఉన్న చూడండి ఎంత పెద్దగా ఉంటాయో రాజగోపురాలు. తిరువన్నమలైలో, కాంచీపురంలో చూడండి. సో ఇట్లా అనమాట. తిరుపతిలో చూడండి రాజగోపురాలు చాలా పెద్దగా ఉంటాయి. కాబట్టి చాలా ఆలయాలకి రాజగోపురాలు కూడా నిర్మించారు ఈయన. ఓకేనా?